హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నేను లైవ్ అనేది కండక్ట్ చేయలేదు బికాస్ 1 or 2 మెంబర్స్ మాత్రమే లైవ్ అనేది చూస్తున్నారు. అందుకే నేను లైవ్ అనేది చేయలేదు. మీకు ఎవరికైనా లైవ్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డూ లైవ్ అని కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ డూ లైవ్ రెగ్యులర్లీ. ఓకే, బట్ నేను ట్రేడ్ అయితే చేశాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇండెక్స్లోనే నేను ట్రేడ్ అయితే చేశాను. మార్నింగ్ వచ్చేసి నిఫ్టీలో చేశాను అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చేశాను. బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్ ప్రకారం 48,500 to 48,400 అనేది ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో నేను పుట్ అనేది బై చేశాను. బ్రేక్అవుట్ మీద నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో హెడ్జింగ్ అనేది చేయలేదు, పుట్ అనేది బై చేశాను అండ్ డే లో అనేది టార్గెట్ అనేది ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ డే లో అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఇచ్చి క్లోజింగ్ అయితే ఇచ్చింది, బట్ మూవ్ అయితే అక్కడ నుండి రాలేదు. సో నేను అక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేశాను డే లోలో. అండ్ నిఫ్టీ వచ్చేసి 22,550 దగ్గర సపోర్ట్ జోన్ అనేది ఉన్నది. ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నది. నేను ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అయిన తర్వాత బ్రేక్అవుట్ మీద నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను అండ్ 25 పాయింట్స్ అనేది బుక్ చేశాను. ఇది కూడా బ్రేక్అవుట్ మీద తీసుకున్నాను కాబట్టి హెడ్జింగ్ అయితే చేయలేదు, ఓన్లీ నేకెడ్ బయింగ్ అయితే చేశాను. 25 పాయింట్స్ అనేది ఒక 2 క్యాండిల్స్లోనే స్కాల్ప్ చేసి బుక్ చేశాను. ఇది లైవ్ పొజిషన్లో మార్కెట్ రన్ అవుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో అన్నమాట. బ్యాంక్ నిఫ్టీ అనేది పొజిషన్ రన్ అవుతుంది. మీరు చూసినట్లయితే 48,400 కాల్ ప్రీవియస్ డేలో బ్రేక్ చేసుకుని రెసిస్టెన్స్ తీసుకున్నది. నేను పుట్ అనేది బై చేశాను బికాస్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి నేకెడ్ బయింగే చేశాను. అరౌండ్ 743 దగ్గర నేను బై అయితే చేశాను. అరౌండ్ 910 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. 180 పాయింట్స్ ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. సో టైం వచ్చేసి 2:26 అవుతుంది రన్నింగ్ టైం. అక్కడ మనకి 48,400 కాల్ సెల్లింగ్ వైపు రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది. ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ చేసింది, ఎంట్రీ ఇచ్చింది. అండ్ నేకెడ్ బయింగ్ పుట్ బయింగ్లో కూడా సపోర్ట్ అనేది తీసుకున్నది, సిపిఆర్ సపోర్ట్ అనేది తీసుకున్నది అండ్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అనేది ఇచ్చింది. నేను అరౌండ్ 7,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఇది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చార్ట్. ఈ చార్ట్లో మీరు చూసినట్లయితే 700 to 720 అనేది ఒక సపోర్ట్ జోన్ అన్నమాట. ఇక్కడ నుండి ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయ్యింది అండ్ ట్రెండ్ లైన్ కూడా ఫామ్ చేసింది. నేను అరౌండ్ 920 దగ్గర 920 to 930 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేద్దాం అనుకున్నాను. బట్ నా ప్రాఫిట్ అనేది నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడంతో నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. 180 పాయింట్స్ అయితే నేను ఈ కాల్లో బుక్ చేశాను. 743 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ అరౌండ్ 910 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. హయ్యర్ హైస్ అండ్ లోవర్ లోస్ కూడా ఫామ్ చేసింది అండ్ సపోర్ట్ జోన్ కూడా తీసుకున్నది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. మీరు చూసినట్లయితే ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి, సో దట్ ట్రెండ్ లైన్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా లేదా ట్రెండ్ రిజెక్షన్ అయ్యి రివర్సల్ అవుతుందా అన్నది మనకి ట్రెండ్ లైన్ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అన్నమాట. సో ఈ స్ట్రాటజీ ప్రకారం నేను బ్రేక్అవుట్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. ప్యూర్ ట్రెండ్ లైన్ అయితే క్రాస్ అయ్యింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను 743 దగ్గర ఎంట్రీ తీసుకుని 920 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. అరౌండ్ 180 పాయింట్స్ నేను బ్యాంక్ నిఫ్టీ కాల్లో అయితే బుక్ చేశాను. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ 22,500 కాల్ ఆప్షన్ చార్ట్. ఇది ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ అయితే తీసుకున్నది అండ్ సెకండ్ క్యాండిల్ దగ్గర సెకండ్ సపోర్ట్ తీసుకున్నది అండ్ మూవింగ్ యావరేజెస్ అనేది క్రాస్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఫామ్ అయింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఈ స్ట్రాటజీ వచ్చేసి గోల్డెన్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అని అంటారు. ఈ స్ట్రాటజీ ప్రకారం నేను 200 దగ్గర 190 to 200 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నాను. 220 to 225 దగ్గర టార్గెట్ అయితే బుక్ చేశాను. అరౌండ్ 25 పాయింట్స్ నేను టార్గెట్ అయితే బుక్ చేశాను. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అన్నమాట. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 22,500 కాల్ ఆప్షన్ చార్ట్లో కూడా సపోర్ట్ అనేది ఫామ్ చేసింది అండ్ ఇండెక్స్ చార్ట్లో కూడా సపోర్ట్ అనేది ఫామ్ చేసింది. 22,550 అనేది ఇండెక్స్ చార్ట్లో సపోర్ట్ అయితే ఇక్కడ 170 to 175 అనేది సపోర్ట్ జోన్ అనమాట. అండ్ డే హై దగ్గర నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను, ప్రీవియస్ డే హై దగ్గర. సో ఇవి నా రెండు ఎంట్రీస్ అనమాట ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెగ్మెంట్స్లో. రెండు కూడా నేను బ్రేక్అవుట్ స్ట్రాటజీ నేకెడ్ బయింగ్ అయితే చేశాను.
మీకు కనుక నా వీడియో మరియు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ RL Trades and follow my Instagram page. Thank you everyone and catch you in the next video.